హాయ్ అండి. దిస్ ఇస్ రూపీ హియర్. ఎట్లున్నారు? నేను బాగున్నానండి. యాక్చువల్‌గా ఈ షార్ట్ వీడియో పెట్టేది ఎందుకంటే దేవుళ్ళకు నేను క్వెషన్ ఏస్తున్నాను. సో, వేసినా గాని వేస్ట్ వాళ్ళకు. నేనిచ్చే ప్రేమను నేనిచ్చినాను. ఎందుకంటే అది నా ధర్మం. కాబట్టి నా ధర్మాన్ని నేను పాటించిన. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించట్లేదు. అండ్ థింగ్ ఏందంటే ఇక్కడ నా బిడ్డ, నేను ఎప్పుడైనా అనాథలమే. మేము అనాథల్లాగానే బతుకుతాము. మాకెవ్వడు లేడు. ఎవ్వడేమి ఇయ్యలేదు. ఇచ్చినా గానీ తీసుకున్నాడు. మళ్ళీ రిటర్న్ మొత్తం అంతా ఎవ్రీథింగ్ ఇచ్చింది మొత్తం తీసుకున్నారు. సో, దానివల్ల వాళ్ళు దేవుళ్ళందరూ కలిసి నన్ను మోసం చేసినట్టే లెక్క ఇక్కడ. కాబట్టి నా ధర్మాన్ని నేను పాటించిన, ప్రేమ విషయానికొస్తే నా ప్రేమను నేను అందించిన అందరికీ గూడా. బట్ వాళ్ళ దగ్గర నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చెయ్యట్లా. ఎందుకంటే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తే అది వ్యాపారం అయితదే గానీ ప్రేమ గాదు. కాబట్టి ప్రేమ విలువ తెలవనోళ్ళు, ఆడోళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యనోళ్ళు, వాడు దేవుడు గానీ, మనిషి గానీ ఐ డోంట్ గివ్ ఎ డామ్. ఎవని కర్మకు ఎవడు బాధ్యుడు. వాళ్ళ కర్మకు వాళ్ళే బాధ్యులు. కాబట్టి దేవుడైనా, మనుషులైనా ఒక్కసారి తప్పు చేసినప్పుడు, ఒకళ్ళ క్రైమ్‌ని ఎంటర్‌టైన్ చేసినప్పుడు అది దేవుడైనా, మనుషులైనా ఎవరైనా కర్మ అనుభవించాల తప్పదు. కాబట్టి ఈ థింగ్ ఏందంటే నా కూతురుకు, నాకు ఈరోజు అన్యాయం జరిగింది. మొత్తం కంప్లీట్‌గా మా జీవితం మొత్తం నాశనం కావడానికి బాధ్యులే దేవుళ్ళు. మనుషులు గాదు. ఎందుకంటే మనుషులు తప్పు చేస్తారు. నా తరఫు నుంచి నేను జాగ్రత్తలు తీసుకున్నా. నా తరఫు నుంచి నా బిడ్డకు ప్రేమను అందించిన. నా తరఫు నుంచి నేను చేయగలిగినంత నేను చేసిన. ప్రతి దానికి గూడా నాకు శ్రమకు తగ్గ ఫలితాన్ని దేవుడు ఇయ్యలేదు. కాబట్టి ఇప్పుడు ఎనకట ఏందంటే ప్రతి ఒక్కళ్ళకు నేను ప్రేమనిచ్చినప్పుడు వాళ్ళకు నా ప్రేమ వాల్యూ తెలవలేదు. అందరు కలిసి నన్ను మోసం చేసిర్రు. ఎనకంగా పిచ్చకుంట్ల వేషాలేసిర్రు. నన్ను వదిలేసి వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడు ఓ రూపీ 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 హౌ ఆర్ యూ హో హో అవి ఇప్పుడు కావాలి వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళు తప్పు చేస్తుండ్రు. అండ్ వాళ్ళ విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు కర్మ అనుభవిస్తారు. బ్యాడ్ కర్మ. బికాజ్ లక్ష్మీదేవి శాపం పెట్టింది ఇప్పుడు వాళ్ళకందరికీ కూడా. నేను చేసిన తప్పుకు కృష్ణుడు అండ్ బలరాముడు చేసిన తప్పుకు లక్ష్మీదేవి ఎప్పుడో ఒకసారి 13 సంవత్సరాలు లక్ష్మీహీనం అయిపోతామని వాళ్ళకి శాపం పెట్టింది. కాబట్టి దేవుళ్ళకే ఇచ్చినప్పుడు మనుషుల లెక్క కాదు, మీరో లెక్క కాదు, మీ బతుకులో లెక్క కాదు. ఎవ్రీథింగ్ దేవుని చేతిలో ఉంటుంది. సో, మీ కర్మకు మీరే బాధ్యులు. ఇప్పుడు మీరు బ్యాడ్ కర్మ అనుభవిస్తున్నాము. ఐ వాంట్ యూ, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్ అని నా దగ్గరకు వస్తే నేను హెల్ప్ చేయను. ఎవ్వరికి కూడా హెల్ప్ చేయను. ఎందుకంటే మీ సావు మీరు సావండి. మీ కర్మ మీరు అనుభవించాల్సిందే. మీ కర్మకు మీరే బాధ్యులు. అర్థమవుతుందా? అది దేవుడైనా మనుషులైనా.